ఈరోజు దేవుని వాగ్దానం 130వ కీర్తన 7వ వచనం. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఈ విలువైన మాటను రాజైన సొలొమోను 127వ కీర్తన నుండి 130వ కీర్తన వరకు ఎన్నో విషయాలు వ్రాసినట్లు మనం చూస్తాం. ఈ కీర్తనలో సొలొమోను, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది అంటూ 6 సార్లు ఈ మాటను తెలియచేస్తాడు. అలాగే ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అన్నట్లుగా 2 సార్లు ఇక్కడ మాట్లాడతాడు. ఈ అధ్యాయంలో బయటికి రావాలనే ఆశ లేకుండా ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట వారి స్థితిగతులను చెప్పుకోకుండా, వారిని శ్రమ పెట్టు వారిని బట్టి మొరపెట్టుకోకుండా మౌనంగా 450 సంవత్సరాలు ఐగుప్తు చెరలో బానిసలుగా ఉండిపోయారు. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను అని దేవుడు చెబుతూ, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని దేవుడు వారిని గూర్చి చెబుతాడు. మనకున్న శ్రమలను బట్టి దేవుని ఎదుట విమోచనకై కనిపెట్టుకొనకపోయినా, ఆయన యొద్ద మొర పెట్టకపోయినా ఆయన తప్పక విమోచించునని ఆశ పెట్టుకొనకపోయినా ఏ విధమైన ఫలితము ఉండదు. మనకు బాధలు తప్పవు. అందుకే సొలొమోని కీర్తనలో ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకునని బోధిస్తాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును చెరలో నుండి బయటికి తేవడానికి ఫరోతో చెప్పి విమోచించుటకు మోషేని పంపించగా, ఫరో నిర్గమకాండం 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అంటాడు, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా, మీరు దురాలోచన గలవారు అంటాడు. కానీ 10వ అధ్యాయం 26వ వచనంలో మోషే ఫరోతో, మా పశువులు మాతో కూడా రావాలి, విమోచింపబడాలి, ఒక్క డెక్క అయినను విడవబడదు అని సంపూర్ణంగా చెరలో నుండి బయటికి ప్రభువే, దేవుడే మమ్మను విమోచించునని గంభీరంగా చెబుతాడు. ఆశ ఉండి మొరపెట్టి దేవుని కొరకు కనిపెట్టుకున్న వారికి ఇశ్రాయేలు ప్రజల వలె సంపూర్ణ విమోచన దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. చిన్న పనిపిల్లగా ఉన్న ఆ ఇశ్రాయేలు చిన్నది యజమానురాలికి చెప్పి తన యజమానుని కుష్టు తప్పక స్వస్థపడునని చెప్పగా, ఎంతో ఆశతో రాజుతో రికమెండేషన్ లెటర్ రాయించుకొని ఇశ్రాయేలులో ఉన్న దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్తాడు నయమాను. నయమాన్ని చూసిన ఎలీషా, నీవు పోయి యొర్దాను నదిలో 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని చెప్పుటకు ఒక దూతను పంపిస్తాడు. 7 మార్లు మునగగా నయమాను యొక్క దేహము పసిపిల్ల దేహములనై అతడు శుద్ధుడాయను అని మనం చూస్తాం. సంపూర్ణ స్వస్థత, వ్యాధి నుండి సంపూర్ణ విమోచన నయమాను పొందుకుంటాడు. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల్లో మనం గమనిస్తే, అపవిత్రాత్మల చేత బంధించబడిన గెరాసీనుల దేశంలోనున్న ఆ వ్యక్తికి దేవుడే వెళ్ళి సంపూర్ణ విమోచన అపవిత్రాత్మల నుండి, ఎన్నండి అపవిత్రాత్మలు, 2000 దయ్యాలు అక్కడ పందుల మంద మేస్తూ ఉండగా ఆ అపవిత్రాత్మలు అడుగుతాయి, మమ్మల్ని ఇక్కడ నుండి ఈ శరీరంలో నుండి వెళ్ళగొడుతున్నావు, మాకు అలా కాదు, ఆ పందులలోనికి వెళ్తామని సెలవు అడుగుతాయి. ప్రభు అంటారు, యేసయ్య
సరే, కానీ నాకు ఈ శరీరంలో, ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి శరీరంలో మీరు హాని చేయడానికి వీల్లేదని గద్దించినప్పుడు ఆ అపవిత్రాత్మలు 2000 పందులలో దూరి అవి సముద్రములోనికి వడిగా వెళ్ళిపోయి చనిపోయినట్లు మనం చూస్తాం. ఇంకో మాట చెప్పాలంటే, మార్కు రాసిన సువార్త ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి స్వస్థపరచబడి సంపూర్ణమైనటువంటి విమోచన అతడు పొందుకుని సాక్షిగా నిలబడినట్టు చూస్తాం. ఒక్క మాట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక మంది భక్తులు విమోచించబడిన వారుగా మనకు కనిపిస్తారు. ఈ చివరి మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు పాపములో బంధింపబడిన సమరయ స్త్రీని బావి యొద్ద మాట్లాడి, 5 పెనిమిట్లు నీకున్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అని చెప్పి ఆమెకు సువార్త ప్రకటించి పాపమనే బంధకంలో ఉన్న ఆమెను ప్రభు విమోచించినట్లు మనం ఈ వాక్యంలో మనం గమనిస్తాం. ఆ ఊరి వారందరినీ ప్రభువునొద్దకు నడిపించిన గొప్ప ఆసక్తి కలిగినట్లుగా ఆమెను గూర్చి మనం చదువుతాం. ఈ దినాన ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకునని గుర్తించిన మనము సంపూర్ణ విమోచనతో మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, మనకున్న పరిస్థితులు అవన్నీ ప్రభు యొక్క అద్భుతమైన మాట ద్వారా విమోచించబడి ప్రభు కొరకు మనం సాక్షులుగా జీవించుదుముగాక. అట్టి భాగ్యం ప్రభు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన